ఆ దాసుడు దాసుడిగానే ఉన్నాడు, కానీ గర్వించి యజమానుడిగా ప్రవర్తించడు. అప్పగించబడిన స్వాస్థ్యములో, అప్పగింపబడిన బాధ్యతలో ఇది నేను ఒక దాసుడిని, నా యజమానుడు ఉన్నాడు, నా యజమానుడు వస్తాడని యజమానుడి కొరకు ఎదురు చూశాడు. కానీ పోయేళ్ళండి, ఎప్పుడు వస్తాడో, ఇదంతా నాదే, ఇదంతా నా స్వాస్థ్యం, నేనే దీనికి యజమానుణ్ణి అని చెప్పేసి తన తోటి దాసులను హింసించి కొట్టి అన్నం పెట్టకుండా బాధ పెట్టలేదు. ఈ దాసుడు బాధ పెట్టల. 2 సందర్భాలు 2 ఉపమానాలు చెప్తారు. ఇంటి యజమానుడికి దాసులను అప్పగించేసి ఆ దాసుడు ఉంటాడు, ఒకడు బయటికి వెళ్ళిన యజమానుడు ఉంటాడు. ఈరోజు మీ ఆత్మీయ జీవితాలలో దేవుడిచ్చిన ఆశీర్వాదము చేత, దేవుడిచ్చిన దీవెన చేత కృతజ్ఞత కలిగి ఉంటున్నారు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతున్నారు.